ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇంకను ఈ ఆంగీరస మహామునిని ధనలోపుడు ఇట్టు అడుగుచున్నాడు. మునివర్య, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి నేను మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితముననే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయి మహారణ్యములో ఒక మొద్దుబారినటువంటి చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యమెక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయనమగు ఈ కార్తీక మాసమెక్కడ, పాపాత్ముడగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుట ఎక్కడ? ఇవి అన్నీయు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా గ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటువంటివి కావున వివరించదును, వినుమని చెప్పాను. ప్రతి మనుజుడును ఈ శరీరము సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెను. సకల శాస్త్రములు చెప్పుచున్నవి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునికి అర్పణమునర్చిన జ్ఞానము కలుగును. మానవుడు ఎటువంటి వాడైనా కర్మలను ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేసి అటున కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగాను, అనగా ఈ 3 మాసములందు తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానము చేసిన, దేవతార్చనలు చేసిన తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణముల సమయములందును తదితర పుణ్యదినములందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనాలు సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసములో సమానమైనటువంటి మాసము, వేదముతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొను. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని ఆంగీరసుడు చెప్పగా విని మరల ధనలోపుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమన్నగా ఏమిటి? ఏ కారణం చేత దానిని ఆచరించవలెను? ఇది వరకు ఇంతకుముందు ఎవరు ఈ వ్రతమును ఆచరించి ఉన్నారు? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది?
నాకు వివరముగా చెప్పండని కోరెను. అందులకు ఆంగీరస మహాముని ధనలోపుడికి ఇట్టు చెబుచున్నాడు. ఓయి ధనలోభ, చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషపాన్పపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు, ఈ వ్రతము చాతుర్మాస్య వ్రతమనియు పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల నేను తెలుసుకొంటిని అని ఆంగిరసుడు ధనలోభుడికి చెప్తున్నాడు. పూర్వము కలియుగంపున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతా శ్రీహరి నారదుని కాంచి ఏమీయూ తెలియని వాని వలె చిరునవ్వుతో ఇట్లనెను. నారదా, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మనుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలను అడిగాను. అప్పుడు నారదుడు శ్రీహరి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవదేవా, ఈ జగంబున నీకు తెలియనిటువంటి విషయములు ఏమీలు లేవు. అయినను నన్ను చెప్పమనుటచే విన్నవించుచుండి. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులవుదురో ఎరుగక లేకున్నాడు. కొందరు భుజించకూడని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకారులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను ఒనర్చి రక్షింపుమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారియగు శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొది మహర్షులు భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచు, కొందరు ఈ ముసలివానితో మనకేమి అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండెరు. వీరందరినీ భక్తవత్సలకుడు ఆ శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపచేయునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాద్య అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెళ్ళాడు. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమునకు వచ్చినటువంటి ఆ సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవము అయినటువంటి లక్ష్మీనారాయణులకు ఇట్లు స్తోత్రము చేసిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం
లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజా వందే ముకుంద ప్రియాం అని ఈ మునులు స్తోత్రము చేసిరి. ఇంకను ఈ ఆంగీరస మహాముని ధనలోపుడికి చెప్పుచున్నటువంటి కథను వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఇంకను చెబుచున్నాడు. ఇది కార్తీక పురాణం అందరి 17వ అధ్యాయము 18వ అధ్యాయము సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.